భయ్యా సన్నీ యాదవ్ మీ అందరికీ తెలుసు కదా. బైక్ ట్రావెల్ వ్లాగర్. మన ఇప్పుడు వేరే దేశాలు కూడా తిరుగుతున్నాడు. ఈ భయ్యా సన్నీ యాదవ్ మీద బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నందుకు గాను నూతనకల్ పిఎస్ లో కేసు నమోదయ్యింది. యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్లు అనేది మన తెలంగాణలో గాని ఆంధ్రలో గాని అసలు బ్యాను. గేమ్స్ అనేది అయితే ఆడొద్దు. వీళ్ళు ప్రమోషన్లు చేసే విధానం కూడా అదొక సరే, ఈ గేమ్స్ ఆడొద్దని మనం ప్రశ్నిస్తూ ఉంటాము. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నా అన్వేషణ లాంటి ప్రపంచ యాత్రికులు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ అవి ఇంకా కూడా యూత్ ట్రాప్ లోకి వెళ్ళిపోయి వీళ్ళని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడ్డిగా నమ్మి 200 300 కదా అని స్టార్ట్ చేస్తుంటారు. కానీ అవి 200 నుంచి లక్షలకి వెళ్ళి ప్రభు లక్షలకి అప్పుల్లోకి కూరుకుపోయి మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్ లో ఆడడానికి యాప్ల నుంచి లోన్ తీసుకొని ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టి పైసలు లాస్ అయ్యి ₹100 పోయినాయని 200 పెడతారు, 200 పోయినాయని 300, అట్లా లక్షలలో లాస్ అయ్యి జీవితాలనే నాశనం చేసుకునే కాడికి ఇప్పుడు పరిస్థితులు వచ్చినాయి. వీటి మీద అవేర్నెస్ గురించి రీసెంట్ గా సిపి సజ్జనార్ కూడా ట్విట్టర్ లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాతనే నూతనకల్ పిఎస్ లో బెట్టింగ్ యాప్స్ మన బయాస్ అన్ని యాదవ్ ప్రమోట్ చేసినందుకు గాను తన మీద కేసు రిజిస్టర్ అయింది. దీన్ని ఎట్లా కూడా ప్రమోట్ చేసిందంటే, ఒక షాప్ లోకి వెళ్ళి, ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళి, నీ ఇది కొంటున్నా దీనికి ₹1,00,000 నీ ఇప్పుడే ఆడి సంపాదిస్తాను ఫోన్ ఓపెన్ చేసి ఆ బెట్టింగ్ యాప్ ఏదో ఇట్లా చేసి మన వ్యూవర్స్ అందరికి చూపించుకుంటా, నేను ఇంత వేసిన, నేను 5,000 ఇస్తాను, నాకు ₹1,00,000 వచ్చినాయి అని ఒక డెమో అకౌంట్లు ఉంటాయండి. ఆ డెమో అకౌంట్ లో ఎంత వేసినా దానికి 10 టైమ్స్ 8 టైమ్స్ 5 టైమ్స్ వస్తూనే ఉంటాయి డెమో అకౌంట్. ఆ కంపెనీస్ వాళ్ళకి ఇస్తారు. అట్లా చూపించి యూత్ ని అట్రాక్ట్ చేసుకొని, నేను ఇట్లా సంపాదిస్తున్నా, నేను కెమెరా కొనడానికి ఇట్లా వాడినా, మా అమ్మకి 4 తులాల బంగారం కొన్నా అన్నాడు. అంతకుముందు బైక్స్ కేటీఎంస్ గిఫ్ట్ ఇచ్చిండు, ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిండు. ఇలా రకరకాలమైనటువంటి కొత్త రకమైన ప్రమోషన్స్ తోని యువతను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూ ఈ పైసలు బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ పైసలు సంపాదించుకుంటుండ్రు. దానికి ఇప్పుడు మన నూతనకల్లో సూర్యాపేట జిల్లా నూతనకల్లో పిఎస్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు బయాసంగి యాదవ్ లేడు, అబ్స్కాన్ లో ఉన్నాడు అనుకుంటా. తనను ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఇంకా తను ఎప్పుడు వచ్చినా అరెస్ట్ అయితే ఖాయము. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం మాట్లాడుకున్నట్లయితే, అసలు ఈ ప్రమోషన్స్ వీళ్ళని కొంతమంది అడిగినప్పుడు మేమే చేస్తున్నామా, ధోని లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ప్రమోషన్స్, సెలబ్రిటీసే చేస్తున్నారు కదా, మేం చేస్తే తప్పేంది అంటున్నారు. ఈ ఈ మన దేశం మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తము బ్యాన్ అయితే లేదు. కొన్ని రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే బ్యాన్ అయితే అమల్లో ఉంది. ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆడడం నిషేధము. వీళ్ళు ప్రమోట్ చేస్తానికి కూడా కొన్ని కండిషన్స్ తో ప్రమోట్ చేయాలి. కానీ వీళ్ళు నేను ఆడుతున్నా, నాకు పైసలు వచ్చినాయి, నేను ఇప్పుడు పోయి ఇది కొంటున్నా, అది కొంటున్నా, బైక్ కొంటున్నా, పెట్రోల్ కొట్టిస్తున్నా, కారు పెట్రోల్ కొట్టిస్తున్నా, డీజిల్ కొట్టిస్తున్నా, చాలా వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీరు చూసుకోవచ్చు. ఇలాంటి వాటితోని వాళ్ళకి పొట్ట గడుపుకోనికి వాళ్ళు లక్షలు సంపాదించుకుంటారు. కానీ మనం చూసే వాళ్ళు ఒకసారి అందులోకి, ఆ బబుల్లోకి ఎంటర్ అయినామంటే బయటకు వచ్చేది ఏమి ఉండదు. మన మనీ అంతా లాస్ అయ్యి ఎవడో ఒకడు మనకి మళ్ళీ ఆ బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయి అందులోకి వెళ్ళిపోతాము. మనకి ఎవడో వచ్చి మళ్ళీ మన బ్రెయిన్ మొత్తం క్లీన్ చేస్తా గానీ మనం అందులో నుంచి బయటపడము. ఆ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి ప్రాణాలనే తీసుకునే కాడికి ఈ బెట్టింగ్ యాప్స్ తీసుకెళ్తాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ఆడకండి. ఇక మీదట తెలంగాణలో చాలా అనేవి అరెస్టులు ఉండబోతున్నాయి. చాలా మంది యూట్యూబ్ సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు, వీళ్ళు చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇట్లనే ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి మీకు డబ్బులు చాలా అంటే చాలా వస్తున్నాయి అని వెళ్ళిపోయి వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని ప్రభుత్వం గాని, అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు తీవ్రంగా తీసుకుంటున్నారు. కంపల్సరీ వాళ్ళ మీద, ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కంపల్సరీ కేసులు అవుతాయి. వాళ్ళు కంపల్సరీ రిమాండ్కి వెళ్తారు, జైలుకి వెళ్లాల్సిందే. ఇప్పుడు అధికారులు చాలా తీవ్ర స్థాయిలో దీని మీద ఫోకస్ చేసిరు. యాక్చువల్లీ ఈ బెట్టింగ్ యాప్లను మొత్తం బ్యాన్ చేయడానికి కుదరదా అంటే, మన నేషనల్ లెవెల్లో చేస్తే గానీ చెప్పలేము. ఈ యాప్స్ కూడా ఎట్లుంటాయంటే ప్లే స్టోర్ లా లిస్ట్ అవుట్ కావు, ఏపీకేస్ ఉంటాయి. ఏపీకే నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒక నెల రోజులు ఆడతారు. ఆడేటోళ్ళు కూడా ఏముంది, ఒక నెల రోజుల వరకు చిన్నగా 20-30 వేలు, లక్ష లోపు పెట్టుకొని ఆ వెబ్సైట్ డిజైన్ చేయించుకొని, ఈ చిన్న క్రియేటర్స్ తో కొంచెం పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకొని ఆ
ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు 200-300తో ఆడి పైసలు పోగొట్టుకున్న తర్వాతకి మనందరం కంప్లైంట్ చేస్తాం, ఈ యాప్ ఇట్లుంది, ఈ యాప్ వల్ల పైసలు పోయినాయని. అప్పటికే వాడు ఆ యాప్ మొత్తం డబ్బా కొట్టి వేరే కొత్త యాప్ని లాంచ్ చేస్తాడు. ఐ మీన్ కొత్త వెబ్సైట్ ని, కొత్త ఏపీకేని. ఇట్లా ఇది ఒక రొటేషన్ సర్కిల్ లో, ఒక సైకిల్ లెక్క ఫామ్ అయింది. దీనికి అంతం అంటే లేదని చెప్పొచ్చు ఇప్పటి వరకు అయితే. మనం ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకెళ్లి మనందరం అప్రమత్తంగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా సరే బెట్టింగ్ ఆడేటోళ్ళు ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఆడొద్దు, ఆడితే నాశనం అయిపోతారు. మీరు అవగాహన కల్పించాలి. అది రూపాయి, రూ. 2, రూ. 100తోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఎండ్ అయ్యేది మాత్రం మీ జీవితాలే అంతమయ్యే దగ్గరనే ఎండ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు రానున్న రోజుల్లో ఐపీఎల్ కూడా జరగబోతుంది. ఐపీఎల్ లో కూడా లక్షలు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మన సామాన్యులు రూపాయి సంపాదించాలంటే కష్టము, కానీ పోగొట్టుకోవాలంటే చాలా ఈజీ. గ్యాంబ్లింగ్ లో ఇన్ని కోట్లు సంపాదించి బాగుపడినా అని ఎవడు లేడు. ఉంటే 100కో 1,00,00,000కో ఒక్కడు ఉంటాడు. ఆ ఒక్కడు మాత్రం మీరైతారని మాత్రం అస్సలు అనుకోవద్దు. అంత అదృష్టం మనకు లేదు, రాదు కూడా. అది ఏదో అది వచ్చినోడు కూడా ఎట్లొస్తుంది, ఇట్లా ఏదో ఆ డమ్మీ అకౌంట్ పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని, అది ఏదో ఫేక్ ప్రమోషన్ అయి ఉంటది. కానీ కంపల్సరీ వచ్చే శాతం 100% లేదు. అది మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అదంతా గ్యామ్లింగ్. రానున్న ఐపీఎల్ లో కూడా ఎవరు కూడా బెట్టింగ్లు పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇది ఆడడం కూడా ప్రమోషన్ చేయడం కాదు, ఆడడం కూడా కేసే. మీరు ఆడినని మీరు పైసలు పోగొట్టుకున్న తర్వాతకి ఆ పోలీసు అధికారులను సంప్రదించినా కూడా మీ మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి. కాబట్టి మీరు ఆడొద్దు, వాటి జోలికి దూరంగా ఉండండి. మీరు ఎక్కడైనా చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని నియర్ లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు చెప్పినట్టుగానే బయాసన్ని యాదవ్ ని అరెస్ట్ చేసినట్టే మిగతా వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో అరెస్ట్ అవ్వబోతున్నారు. అది కన్ఫర్మ్. ఈ వీటి మీద మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత అంతమంది యువతను రక్షించిన వాళ్ళు అవుతాము. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఇంకనైనా బెట్టింగ్లకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.